ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా దౌర్జన్యాలకు తెగబడుతోంది. ఆర్టీఏ అధికారులని నడి రోడ్డుపై నిలబెట్టి దాడులకు దిగేంత వరకు వెళుతూ ఉన్నారు. అధికార పార్టీ నేతలే దౌర్జన్యాలకు నాయకత్వం వహించడం చర్చకు తెరలేపుతోంది. బెజవాడలో నిన్న ఆర్టీఏ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై మాటల దాడికి దిగారు ఎమ్మెల్యే బోండా ఉమా, ఎంపీ కేశినేని నాని. కమిషనర్ గన్ మ్యాన్ పై ఏకంగా దాడికి దిగారు ఎమ్మెల్యే బోండా ఉమా. స్పెషల్ పవర్స్ ఏమైనా ఉన్నాయండి మీకు? కొమ్ములు ఏమైనా ఉన్నాయా మీకు? ఏమన్నా కొంచెం చెప్పండి. 2 కొమ్ములు ఉన్నాయి నాకు, నేను ఇంకెవరి మాట ఏమో అని చెప్పండి. పోనీ అది కాదన్న మాట్లాడండి. ఇప్పుడు పబ్లిక్ ఇష్యూ మీద పార్టీ వచ్చి అడుగుతా ఉంటే మీరు ఎంపీ అంటే గౌరవం లేదు. షేమ్ అండి ఇది. మీరు అన్న వాళ్ళకి సీనియర్ అధికారులు. మళ్ళీ మీరు ఏమన్నా స్పెషల్ పవర్స్ ఏమైనా ఉన్నాయండి మీకు? కొమ్ములు ఏమైనా ఉన్నాయా మీకు? ఏమన్నా కొంచెం చెప్పండి. 2 కొమ్ములు ఉన్నాయి నాకు, నేను ఇంకెవరి మాట ఏమో అని చెప్పండి. పోనీ అది కాదన్న మాట్లాడండి. ఇప్పుడు పబ్లిక్ ఇష్యూ మీద పార్టీ వచ్చి అడుగుతా ఉంటే మీరు ఎంపీ అంటే గౌరవం లేదు. షేమ్ అండి ఇది. మీరు అన్న వాళ్ళకి విజయవాడ ఆర్టీఏ కార్యాలయం దగ్గర జరిగిన రగడ ఇది. సీనియర్ ఐపీఎస్ అధికారి అని కూడా చూడకుండా కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దూషణల పర్వానికి తెరలేపారు ఎమ్మెల్యే బోండా ఉమా. మీకేమైనా కొమ్ములున్నాయా, ప్రజాప్రతినిధులంటే భయం లేదా అంటూ బెదిరింపులకు దిగారు. షేమ్ అండి ఇది. మీరు అన్న వాళ్ళకి సీనియర్ అధికారులు. మళ్ళీ మీరు ఏమన్నా స్పెషల్ పవర్స్ ఏమైనా ఉన్నాయండి మీకు? కొమ్ములు ఏమైనా ఉన్నాయా మీకు? ఏమన్నా కొంచెం చెప్పండి. 2 కొమ్ములు ఉన్నాయి నాకు, నేను ఇంకెవరి మాట ఏమో అని చెప్పండి. పోనీ అది కాదన్న మాట్లాడండి. ఇప్పుడు వ్యాపారంలో ఆధిపత్యం కోసమే అధికార పార్టీ నేతలు ఇంతగా తెగబడ్డారా? నిజానికి కొద్ది రోజుల క్రితం విజయవాడ ఆటోనగర్లో ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన బస్ టైర్ల కింద పడి 2 వ్యక్తులు చనిపోయారు. ఈ ప్రమాదంపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కేశినేని ట్రావెల్స్ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చారు. ఆ ప్రమాదం కారణాలపై రవాణా శాఖ రిపోర్ట్ తయారు చేసింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా బస్సు కొలతలు ఇష్టారాజ్యంగా మార్చడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్టీఏ నివేదిక తయారైంది. ఈ నివేదిక బయటకు వస్తే ఆరెంజ్ ట్రావెల్స్ తో పాటు కేశినేని ట్రావెల్స్ కు ఇబ్బంది. అందుకే నివేదికలో ఏముందో బయట పెట్టాలంటూ రవాణా శాఖ అధికారుల్ని నిలదీశారు.